హలో అండి, కాకరకాయ కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసుకోండి, బాగుంటుంది. ముందుగా కాకరకాయలను కోసుకొని ఉప్పు వేసుకొని పిసికి పెట్టుకోండి ఒక ½ గంట ముందు. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అయితే పోపు దినుసులు వేయండి. పోపు దినుసులతో పాటు ఇందులో మెంతులు కూడా వేయండి. పులుసు కూరలలో మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేయండి. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కలపండి. కలిపిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే తీసుకొని వేసేయండి. కలుపుకోండి. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకోండి. కలుపుకొని అయితే మూత పెట్టేసేయండి. కొంచెం ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని 1 నిమిషం అలా ఉంచండి. తర్వాత మూత తీసుకొని కలుపుకోండి. చూడండి, బాగా ఫ్రై అయిన అయితే అవసరం లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. కలుపుకొని ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఉప్పు వేసుకొని పిసికాం కదండి, వీటిని గట్టిగా పిసుకుంటే ఇందులో వేసేయండి. అలా వేస్తేనైతే చేదైతే రాదండి, చాలా తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలపండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వీటిని కూడా చూడండి, మంచిగా కలుపుకున్నాను నేనైతే. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టి ఇంకాస్త వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడైతే మీ రుచికి సరిపడా కారం అయితే తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. పులుసు కూరలలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అండ్ ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని కలుపుకొని ఇందులో చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. చూడండి, చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా ఎక్కువ పోసుకోకండి, కొంచెం తక్కువ పోసుకోండి. కర్రీ దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి. వాటర్ ఉంటే బాగోదు. ఇప్పుడైతే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దాన్ని అయితే మరగనివ్వండి. మరిగిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేయండి. ప్లీజ్ అండి, కొంచెం డిస్టర్బెన్స్. మా బాబు అయితే చాలా విసిగిస్తున్నాడు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వచ్చాడు. ఇప్పుడైతే మూత పెట్టండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కాకరకాయ కర్రీ